ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత డిఎస్సి ఎస్జిటిలో మ్యాథ్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. మరి 1728ని మనం 12 క్యూబ్గా రాసుకోవచ్చు. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 12 క్యూబ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. మరి ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సిల్ చేసినట్టయితే 12 అనేది రావడం జరుగుతుంది. 12 ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. మరి ఇక్కడ 2 1 2, 2 6 12. మరి 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. మరి ఇక్కడ ప్లస్ 1 అనేది ఇటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది రావడం జరుగుతుంది. సో మన వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత? ఆప్షన్ 3 5 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 మిల్లీమీటర్లను కిలోమీటర్లలో వ్యక్తపరచగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. మరి 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్గా రాసుకోవచ్చు. మరి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్గా రాసుకోవచ్చు. అలాగే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అయితే 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్గా రాయొచ్చు అనమాట. మరి ఇక్కడ మనకి అడిగింది ఏంది? మిల్లీమీటర్లను కిలోమీటర్లకు చేంజ్ చేయమన్నాడు కాబట్టి సో డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినట్టుగా రాసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. సో మిల్లీమీటర్లను సెంటీమీటర్లకు చేంజ్ చేయాలి, సెంటీమీటర్ని మీటర్లకు చేంజ్ చేయాలి, మీటర్ని కిలోమీటర్లకు చేంజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ ఈ విధంగా అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ 6 మిల్లీమీటర్ ఈక్వల్ టు 6 ఇంటూ ఇక్కడ మిల్లీమీటర్, సో 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్స్గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను రాయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ యాస్టీస్గా 6 ఇంటూ 1/10 రాయడం జరిగింది. ఇక్కడ సెంటీమీటర్, మరి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్గా రాయొచ్చు. కాబట్టి 1/100 మీటర్స్గా రాయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 6 ఇంటూ 1/10 ఇంటూ 1/100. ఇక్కడ మీటర్, సో 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్గా రాయొచ్చు. కాబట్టి 1/1000 కిలోమీటర్స్గా రాయడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ మీటర్స్ని, సో 6 మిల్లీమీటర్స్ని కిలోమీటర్లలోకి చేంజ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఇక్కడ కిలోమీటర్ వరకు రాయడం జరిగింది అనమాట. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే ఇక్కడ 10, 100, 1000 అనేది ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 6 సున్నాలు కాబట్టి 1 రాసి 6 సున్నాలు అని రాయడం జరిగింది. సో ఇక్కడ 6 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 6 అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు 0 పాయింట్, ఇక్కడ మొత్తం 6 సున్నాలు కాబట్టి 6 అంకెల తర్వాత మనం ఇక్కడ పాయింట్ తర్వాత 6 అంకెలు వచ్చే విధంగా రాసుకోవచ్చు. సో 0.000006. సో ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే ఆ పాఠశాలలోని బాలికల శాతం ఎంత అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో ఎంత? 9:11. సో ఇందులో మనకి గర్ల్స్ రేషియో ఎంత అంటే 11 అనేది ఇవ్వడం జరిగింది. మరి గర్ల్స్ పర్సంటేజ్ అనేది అడగడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది ఇవ్వలేనప్పుడు మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు సింపుల్గా మనము త్రూ ఆప్షన్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ బాయ్స్ రేషియో 9, గర్ల్స్ రేషియో 11. మరి గర్ల్స్ రేషియో 11 అయితే ఇక్కడ మనకి గర్ల్స్ పర్సంటేజ్ అడిగింది కాబట్టి సో ఇక్కడ గర్ల్స్ రేషియో 11 కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 11 టేబుల్లో ఏదైతే వస్తుందో సో అదే గర్ల్స్ యొక్క పర్సంటేజ్ అవుతుంది. సో మరి 11 టేబుల్లో 55 అనేది వస్తుంది కాబట్టి సో గర్ల్స్ పర్సంటేజ్ ఎంత? ఆప్షన్ 3 55 అనేది మన ఆన్సర్. సో టోటల్ మనం 100%గా తీసుకుంటాం కాబట్టి గర్ల్స్ 55% అయితే మరి బాయ్స్ ఎంత పర్సంటేజ్ అవుతారంటే 45% బాయ్స్ అవుతారనమాట. సో మనకి అడిగింది గర్ల్స్ పర్సంటేజ్ కాబట్టి సో 55. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి x⁵ డివైడెడ్ బై x⁵ యొక్క విలువ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ x⁵ మనం 1/x⁵ రాయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం a⁻n ఈక్వల్ టు 1/a⁻n అనే ఫార్ములా ప్రకారం x⁵ని 1/x⁵ రాయొచ్చు. మరి ఇక్కడ డివైడెడ్ అనే సింబల్ని తీసేసి నేను ఇంటూ అనేది పెట్టడం జరిగింది. మరి ఇంటూ పెట్టినప్పుడు డివైడెడ్ తీసేసి ఇంటూ పెట్టినప్పుడు సో దీన్ని మనం రివర్స్లో రాసుకుంటాం. సో ఇక్కడ ఇక్కడ కింద ఉన్నటువంటి హారంలో ఉన్నదాన్ని లవంలో రాస్తాం, లవంలో ఉన్నదాన్ని హారంలో రాయడం జరుగుతుంది. సో x⁵12/x⁵7 అనమాట. మరి ఇక్కడ x⁵12 ఇంటూ 1 అంటే x⁵12, మరి x⁵5 ఇంటూ x⁵7 అనేది ఇక్కడ రాయడం జరిగింది అనమాట. మరి ఇక్కడ x⁵12కి x⁵12 రాయడం జరిగింది. ఇక్కడ బేస్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు సో పవర్లో ఉన్నటువంటి వాటిని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు a⁻m+n అనే ఫార్ములా ప్రకారం సో x⁵12 ఇక్కడ బేస్లో x ఉంది కాబట్టి x, ఇక్కడ 5+7 అంటే 12, x⁵12 అనేది రావడం జరుగుతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 1 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 5:7. అయితే ఆ సమాంతర చతుర్భుజంలోని కోణాలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు వచ్చేసి సంపూరకాలు. సంపూరకాలు అంటే ఏంది? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆసన్న కోణాల నిష్పత్తులు ఏంటి అంటే 5:7. మరి ఆసన్న కోణాలు ఏందో తెలియదు కాబట్టి 5x 7xగా మనం తీసుకుంటాం. మరి ఇక్కడ ఆసన్న కోణాలు సంపూరక కోణాలు కాబట్టి ఇక్కడ 5x 7x, సో 5x + 7x = 180 తీసుకోవడం జరిగింది. 180 ఎందుకు తీసుకున్నా అంటే సంపూరకాలు, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే వాటిని సంపూరకాలు అంటాం కాబట్టి 5x + 7x = 180 అనేది తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ 5x 7x అంటే 12x = 180 డిగ్రీస్. సో దీని నుంచి x వాల్యూ x = 15 అనేది రావడం జరిగింది అనమాట. సో x వాల్యూ అనేది దీంట్లో మనం ప్రతిక్షేపించినట్టయితే 5 × 15 అంటే 75 డిగ్రీస్ అండ్ 7 × 15 అంటే 105 డిగ్రీస్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇవే ఆన్సర్స్ అవుతాయి. సో ఇవి ఎందులో ఉన్నాయి? 75 105 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో మిగతా ఏవైతే 175 105 ఏ విధంగా రావడం జరిగిందంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 75 105 ఆసన్న కోణాలు అనమాట. వీటి మొత్తం మనకి 180 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ 105 ఇక్కడ 75 ఏ విధంగా రాసుకున్నామంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ రెండు సమాంతర రేఖలు, ఈ సమాంతర రేఖలకు ఇక్కడ ఒక తిర్యక్ రేఖ గీసినప్పుడు సో ఇక్కడ అంతర కోణాలు ఏవైతే ఉన్నాయో అంతర కోణాల మొత్తం అనేది 180 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 75 కాబట్టి ఇక్కడ 105 రాసుకున్నట్టయితే మనకి 180 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. సో రెండు సమాంతర రేఖలకు ఒక తిర్యక్ రేఖ గీసినప్పుడు అంతర కోణాల మొత్తం అనేది 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా 75 105 రావడం జరిగింది. సో యాస్టీస్గా ఇది కూడా అంతే, ఇక్కడ 105 అయితే ఇక్కడ 75 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 75 105 75 105 7 ఉంది, ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అర్ధవృత్త వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ అర్ధవృత్త పరిధి సెంటీమీటర్లలో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ π = 22/7గా తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అర్ధవృత్త వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి అర్ధవృత్త వైశాల్యానికి ఫార్ములా తెలవాలి. πr²/2 అనేది అర్ధవృత్త వైశాల్యానికి ఫార్ములా మనకి 308 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ π అంటే 22/7, r² ఇక్కడ 2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ 308 × 2 అనమాట. సో r² ఇక్కడ 7 అనేది కూడా అటు సైడ్ తీసుకెళ్ళడం జరిగింది. 308 × 2 × 7 ఇక్కడ 22 అనేది కింద రావడం జరిగింది. సో 22 ఇక్కడ 2 1 2 2 11 22 మళ్ళీ 11 టేబుల్లో 11 × 28 చేస్తే మనకి 308 అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ 28 × 7 చేసినట్టయితే మనకి 196 అనేది రావడం జరుగుతుంది. సో 196 మనం 14² రాయొచ్చు కాబట్టి r వాల్యూ ఎంత 14 అనేది రావడం జరుగుతుంది. సో మనకి r వాల్యూ తెలిసింది కాబట్టి మనకి అర్ధవృత్త పరిధి అడిగింది కాబట్టి ఇక్కడ అర్ధవృత్త పరిధి అనేది చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అర్ధవృత్త పరిధికి ఫార్ములా ఏంటిది? πr + 2r. మనకి π అంటే 22/7 × r అంటే 14 + 2 × r అంటే 14 అనమాట. అప్పుడు 7 1 7 7 2 14. మరి 2 × 22 అంటే 44 + 2 × 14 అంటే 28. మరి 44 + 28 అంటే 72. సో 72 సెంటీమీటర్ అనేది అర్ధవృత్త పరిధి. సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక దత్తాంశం ఇవ్వడం జరిగింది. ఈ దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది దత్తాంశము. మరి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనం ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ రాసుకోవాలన్నమాట. అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాతనే మనం మధ్యగతం అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 తర్వాత 3 అనేది 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2 టైమ్స్ రాసుకోండి. తర్వాత 4 అనేది కూడా 2 టైమ్స్, అలాగే 5 కూడా 2 టైమ్స్, మళ్ళీ 6 7 8 కూడా 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 10 11 14 15 అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశంలో మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 15 డిజిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇటు సైడ్ 7 తీసేస్తే మనకి మిగతా ఏదైతే మిగిలింది ఏదైతే ఉన్నదో సో అదే మన యొక్క మధ్యగతం అవ్వడం జరుగుతుంది. ఇటు సైడ్ 7 అనేది తీసేస్తే మనకి మధ్యలో ఏదైతే మిగిలిందో అదే మన మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంఖ్యలు 25 మరియు 50ల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 25 50ల మధ్య ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటిది? 29 31 37 41 43 47 అనమాట. సో మరి సగటు కనుక్కోవాలంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్యగా మనం చేస్తాం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యాడ్ చేస్తాం. మరి ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 6 అనేది చేయడం జరుగుతుంది. వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే 228 అనేది రావడం జరుగుతుంది బై 6. మళ్ళీ క్యాన్సిల్ చేసినట్టయితే 38 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసి 54 మీటర్ భుజం గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయితే ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లలో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చతురస్రం, ఇది లోపలి చతురస్రం. దీని చుట్టూ ఒక బాటను వేయడం జరిగింది. సో ఈ యొక్క బాట 3 మీటర్ల వెడల్పు ఉందన్నమాట. ఇటు సైడ్ 3 మీటర్ల వెడల్పు, ఇటు సైడ్ 3 మీటర్ల వెడల్పు అనమాట. ఇక్కడ ఒక సైడ్ ఇక్కడ లోపల ఉన్నటువంటి చతురస్రం యొక్క ఒక సైడ్ ఎంత 54 మీటర్స్ అనమాట. ఒక సైడ్ 54 మీటర్స్ అయితే మిగిలిన ఏవైతే సైడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా 54 మీటర్ వెడల్పు అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి. మరి ఇక్కడ ఇటు సైడ్ 3 మీటర్లు, ఇటు సైడ్ 3 మీటర్లు అంటే ఇక్కడ 54కి 3 అంటే 6 కాబట్టి 54కి 6 యాడ్ చేస్తే మరి బాట యొక్క ఒక సైడ్ ఎంత అవుతుంది 60 మీటర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఒక సైడ్ 60 మీటర్ అయితే ఇది చతురస్రం కాబట్టి మిగతా సైడ్స్ అన్ని కూడా 60 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు అడిగింది ఏంది బాట వైశాల్యం. మరి బాట వైశాల్యం బయట ఉంది కాబట్టి సో బయటి చతురస్ర వైశాల్యం నుంచి లోపలి చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ చేసినట్టయితే మనకి బాట వైశాల్యం అనేది రావడం జరుగుతుంది. సో చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటిది ఏ స్క్వేర్ కాబట్టి మరి బయటి చతురస్ర వైశాల్యం ఇక్కడ 60 కాబట్టి 60 స్క్వేర్ మైనస్ లోపలి చతురస్ర వైశాల్యం ఇక్కడ సైడ్ ఎంత 54 మీటర్ కాబట్టి 54 స్క్వేర్ అనేది రాయడం జరిగింది. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే 3600 మైనస్ 2916 ఇక్కడ మైనస్ చేస్తే 684 చదరపు మీటర్లు అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో భ్రమణ సౌష్ఠవం అంటే ఏం లేదు, ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని 90 డిగ్రీస్ తింపినప్పుడు సో మనకి మొత్తము 360 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట. సో 360 డిగ్రీస్లో మరి ఎన్నిసార్లు అయితే 90 డిగ్రీస్ తింపినామో సో తింపినప్పుడు ఎన్నిసార్లు అయితే యాస్టీస్గా ఫస్ట్లో ఇచ్చినటువంటి ఫిగర్ అనేది రిపీట్ అవుతుందో సో అన్ని భ్రమణ సౌష్ఠవాలు ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటిది చతురస్రం. మరి చతురస్రాన్ని 90 డిగ్రీస్ తింపినామనుకోండి మళ్ళీ చతురస్రమే రావడం జరుగుతుంది. మళ్ళీ 90 డిగ్రీస్ తింపినామనుకోండి చతురస్రమే రావడం జరుగుతుంది. మళ్ళీ 90 డిగ్రీస్ తిప్పితే చతురస్రమే రావడం జరుగుతుంది. మళ్ళీ 90 డిగ్రీస్ తిప్పితే చతురస్రమే రావడం జరుగుతుంది. అలా 4 సార్లు తింపినప్పుడు సో 4 సార్లు కూడా మనకి చతురస్రమే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే సో 4గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. మరి దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే 2గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 894 ఇంటూ 906 ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 894 ఇంటూ 906 సో దీన్ని మనం 900 మైనస్ 6 రాయొచ్చు. దీన్ని మనం 900 ప్లస్ 6 రాయొచ్చు. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ప్రకారం ఉంది. సో a అంటే 900, b అంటే 6. సో a స్క్వేర్ అంటే 900 స్క్వేర్ మైనస్ b అంటే 6 స్క్వేర్. సో దీన్ని మనం 900 స్క్వేర్ చేస్తే 810000, 6 స్క్వేర్ చేస్తే మైనస్ 36 అనేది రావడం జరుగుతుంది. సో దీని నుంచి ఇది మైనస్ చేసినట్టయితే మనకి 809964 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి √94.09 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. √94.09. సో దీన్ని మనం 9.7 స్క్వేర్గా రాయొచ్చు అనమాట. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్ చేస్తే 9.7 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కింది వానిలో గరిష్ట విలువ కలిగినది ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 0.100 స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని 0.01గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2లో 1/1000 ఈక్వల్ టు 0.001గా రాయొచ్చు. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి 0.0001. తర్వాత ఆప్షన్ 4లో వచ్చేసి 10⁵ దీన్ని 1/10⁵ రాయొచ్చు. మళ్ళీ ఈక్వల్ టు 1 ఇక్కడ 1 లెక్క రాయొచ్చు అనమాట. దీన్ని 0.00001గా రాయొచ్చు. మరి ఇక్కడ ఏది పెద్దది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 1లో ఏదైతే ఇచ్చిందో అదే పెద్దది 0.100 స్క్వేర్. సో ఇక్కడ 0.1 తర్వాత మళ్ళీ 0 పెట్టుకున్న ఒకటే పెట్టుకోకున్న ఒకటి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో ఇది అవసరం కూడా లేదు, 00 రాయాల్సిన అవసరమే లేదనమాట. సో ఇది 0.1 స్క్వేర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీరోస్ మనం లెక్కలోకి తీసుకోము. సో మనకి ఆన్సర్ ఏంటిది 0.100 స్క్వేర్ అనేది మన ఆన్సర్. ఇదే గరిష్ట విలువ అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 1000 రూపాయలపై సంవత్సరానికి వడ్డీ రేటు 12% చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీని లెక్కించమన్నాడు కాబట్టి మరి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ లెక్కించాలంటే ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఆఫ్ 1+R/2/1000 హోల్ టు పవర్ ఆఫ్ n అనమాట. సో ఇక్కడ P ఎంత అంటే ప్రిన్సిపల్ 1000 ఇవ్వడం జరిగింది. 1 ప్లస్ ఇక్కడ R/2 అంటే R అంటే ఎంత 12%. మరి అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి R/2 చేస్తాం. సో 12/2 అంటే 12/2 అంటే 6 అనేది రావడం జరుగుతుంది. 6/100 అనమాట. ఇక్కడ n అంటే 4 ఎందుకంటే 1 ఇయర్కి ఇప్పుడు 2 ఇయర్స్ 1 ఇయర్కి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ లెక్క కట్టమన్నాడు కాబట్టి 1 ఇయర్లో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. 2 ఇయర్స్లో 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ n = 4 తీసుకోవడం జరిగింది. ఇక్కడ 1000 ఇక్కడ 100 × 1 అంటే 100 ప్లస్ 6 అంటే 106/100 హోల్ టు పవర్ ఆఫ్ 4. ఇక్కడ 1000
ఆఫ్ 1.06 హోల్ టు పవర్ ఆఫ్ 4 అనమాట. సో 1.06ని హోల్ టు పవర్ ఆఫ్ 4 చేస్తే ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుందంటే 1.26247 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1000 ఇంటూ 1.26247 ఇంటూ చేసినట్టయితే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్కి ముందు ఇక్కడ 3 అంకెలు ఏవైతే ఉన్నాయో పాయింట్కి ముందు జరుగుతాయి కాబట్టి 262.47 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 252, 396, 540 యొక్క ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట సంఖ్య అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో అంటే ఏం లేదు, ఇక్కడ 252, 396, 540 యొక్క హెచ్సిఎఫ్ అడిగినట్టు. సో గరిష్ట సంఖ్య ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట సంఖ్య అంటే హెచ్సిఎఫ్ అడిగినట్టుగా గుర్తుపెట్టుకోండి. మరి హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కుంటామంటే సో 252ని మనం కారణాంకాలు తీసినట్టయితే దీన్ని 252ని 2 to the power of 8గా రాయొచ్చు అనమాట. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం 2 to the power of 8గా రాయొచ్చు. సో 2 to the power of 8 అంటే 252. మళ్ళీ 396ని కారణాంకాలు తీసినట్టయితే మనకి 2² ఇంటూ 3² ఇంటూ 11 అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 540ని కారణాంకాలు తీస్తే ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం 2² ఇంటూ 3³ ఇంటూ 5గా రాయడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగింది కాబట్టి దీంట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలలో కనిష్ట ఘాతం ఉన్నటువంటి దాన్ని మనం రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ 2² 2 to the power of 8 మరి 2² అనేది కనిష్ట ఘాతాంకం కలిగి ఉన్న నంబర్ కాబట్టి ఇక్కడ 2² తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 3³ ఇక్కడ 3² కాబట్టి ఇక్కడ 3² అనేది తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ఉమ్మడిగా ఏవి లేవు కాబట్టి తీసుకోలేదు. మరి 2² అంటే 4, 3² అంటే 9, 4 into 9 అంటే 36. మరి 252, 396, 540 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 36. సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 3 యూనిట్లు అంచులుగా గల పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే యూనిట్ సమఘనాల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది మన ఆన్సర్. సో 3 యూనిట్లు అంచులుగా గల పెద్ద ఘనాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే యూనిట్ సమఘనాల సంఖ్య వచ్చేసి ఇక్కడ 27గా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 3pr పొడవు, 2qr వెడల్పు మరియు 4pq ఎత్తు కలిగిన దీర్ఘ చతురస్రాకారపు పెట్టె ఘన పరిమాణం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో పొడవు, వెడల్పు, ఎత్తు అనేది ఇవ్వడం జరిగింది. మరి దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి ఇక్కడ 3pr ఇంటూ 2qr ఇంటూ 4pq అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి 3 2 6, 6 4 24. సో 24. మళ్ళీ ఇక్కడ p 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి p², q 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి q² అండ్ r అనే 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి r². సో 24 p² q² r² మనకి ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. సో ఇవి గత డిఎస్సి ఎస్జిటిలో మ్యాథ్స్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.